హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే రీసెంట్గా వెళ్ళిన పిఠాపురం అన్నవరం టూర్ని మీకు చూపిస్తాను. మేమైతే విజయవాడలో మిడ్ నైట్ బయలుదేరామండి. అది ఎర్లీ అవర్స్ 2 o'clockకి ట్రైన్. సో ఇంటి దగ్గర నుండి మిడ్ నైట్ అయితే బయలుదేరాల్సి వచ్చింది. మార్నింగ్ 8:30కి పిఠాపురంలో దిగి ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్ అవుట్ సైడ్ అనమాట. టెంపుల్ అవుట్ సైడ్లో ఇక్కడ పెద్ద చెట్టు ఉంటుంది, ఉసిరికి చెట్టు ఉంటుంది. ఇది దక్షిణామూర్తి టెంపుల్ అండి. ఇక్కడైతే థర్స్డే ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారనమాట. థర్స్డే అయితే బాగా రష్గా ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 to 12, మళ్ళీ ఈవినింగ్ 5 to నైట్ 8 o'clock అనమాట. 5 hours అయితే టెంపుల్ క్లోజ్ చేసి ఉంచుతారు. టెంపుల్ లోపలికైతే నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే లోపలికైతే అలో చేయట్లేదు. దూరం నుండి అయితే నేను తీయగలిగానండి. ఇక్కడ లోకల్ వాళ్ళకంటే అవుట్ సైడ్ వాళ్ళు, హిందీ వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు. చాలా నమ్మకం అన్నమాట. మొక్కులు మొక్కుకుంటారు, ఇక్కడే పూజలు చేస్తారు. అక్కడ పిఠాపురం అనేసరికి మనకి శక్తిపీఠం ఒకటి గుర్తొస్తుందండి. అదే మనకి పీఠ భాగం 10వ అమ్మవారు శక్తిపీఠం అనమాట. 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠము ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది మనకి దక్షిణామూర్తి స్వామి టెంపుల్కి దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి 18 శక్తిపీఠాల యొక్క ఫొటోస్ కూడాను ఈ టెంపుల్ పైన మనకి చూపిస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇదే అమ్మవారి విగ్రహం. ఆ పక్కనే ఉన్న చిన్న విగ్రహం అయితే దాని యొక్క నిజ స్వరూపం అన్నమాట. అమ్మవారి యొక్క నిజ స్వరూపం. టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత పిఠాపురం మార్కెట్ నుండి అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ కుకుటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది, కాకపోతే మాకు టైం సరిపోక మేమైతే వెళ్ళలేకపోయామండి. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు వెళ్దామని చెప్పి మేమైతే 1 day ప్రోగ్రామ్ కోసం వచ్చాం కాబట్టి 1 dayలోనే మొత్తం కవర్ చేయాలనుకున్నాము. ఎందుకంటే అన్నవరం నుండి కూడాను రిటర్న్ అవ్వాలి కాబట్టి. ఇక్కడ పిఠాపురం అనేసరికి మనకి పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు కదండి. ఇది పవన్ కళ్యాణ్ గారి కార్యాలయము అండ్ హౌస్ కూడాను ఇదే అంట. పవన్ కళ్యాణ్ గారు అయితే కనపడలేదు, కానీ ఆయన హౌస్ మాత్రం వీడియో తీయగలిగాను. మనకి పిఠాపురం నుండి అన్నవరం వెళ్ళే హైవే మీదే ఉంటుందండి. హైవే పక్కనే ఉంటుంది. పిఠాపురం నుండి అన్నవరంకి బస్సులు అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి. షేర్ ఆటోలు కూడా ఉన్నాయి. కాకపోతే మేము బస్కి వెళ్ళలేదు, ఆటోకి వెళ్ళాము. ఆటో అయితే మనం బుక్ చేసుకుంటే 1000 to 1500 అడిగారండి టెంపుల్ దగ్గర అయితే. సెపరేట్గా బుక్ చేసుకున్నాం, మాకైతే 500కే వచ్చింది. దారిలో అయితే ఉడకబెట్టిన దుంపలు అమ్ముతున్నారు, కొనుక్కున్నాము. మేమైతే ఈ ఆఫ్టర్నూన్కి అంతాను అన్నవరం వచ్చేసామండి. అన్నవరం వచ్చి ఖాళీగా ఉంది టెంపుల్. దర్శనం కూడా ఫ్రీ దర్శనం అయిపోయింది చక్కగాను. టెంపుల్ కూడాను ఇక్కడ మ్యారేజెస్ ఏవో అయినట్టున్నాయి, ఒక 3 పెళ్ళిళ్ళు అయినట్టున్నాయి ఈరోజు. సో టెంపుల్లో అయితే పెద్దగా కార్తీక మాసంలో అయితే ఉంటుందేమో, కానీ ఇప్పుడైతే అంతగా ఏం లేదు, ఖాళీగానే ఉంది. ఇక్కడైతే పిల్లలకి అన్నప్రాసన చేస్తున్నారు. మేమైతే సత్యనారాయణ వ్రతం అయితే చేపించలేదు, టైం లేక. ఇక్కడ మనకి మార్నింగ్ 6 నుండి స్టార్ట్ అవుతాయంట వ్రతాలు. ఈవినింగ్ 5 o'clock వరకు జరుగుతాయన్నమాట. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందండి. చాలా ఖాళీగా ఉంది కాబట్టి త్వరగానే అయిపోయింది. ఈ హాల్లో అయితే మనకి అన్నదానానికి కుక్ చేస్తారనమాట. ఇక్కడ వంట చేస్తారు. వంట చేసి స్పెషల్ హాల్లో అయితే మనకి అన్నదానం జరుగుతుంది. ఇక్కడ ఓపెన్ ప్లేస్ చూస్తున్నారు కదా, ఇక్కడే పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇలా మండపాలు వేసి మ్యారేజ్లు అయితే చేస్తూ ఉంటారనమాట. మొత్తం ఓపెన్ ప్లేస్ చాలా బాగుంది. స్వామివారి కళ్యాణం ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా, అన్నదానం భోజనం అయితే దేవుడి ప్రసాదం కదండి, చాలా బాగుంది. ఒకటే హాలు. ఈ ఒకటే హాల్లో ఒక హాల్లోనే మనకి అన్నదానం జరుగుతుంది. అది కూడా ఒక్క పూటే అనమాట. ఈ టెంపుల్కి కార్తీక మాసంలో అయితే చాలా ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు. అక్కడికైతే మనం ఆ టైంలో అయితే ఖాళీ ఉండదు. వ్రతాలకు కూడాను మనం వెయిట్ చేయాల్సి వస్తుందన్నమాట. ఇక్కడ వ్రతాలు 300 నుండి 2000 వరకు చేస్తారండి. అంటే 300 రూపీస్కి ఒక హాలు, 800, 1500, 2000 అలా ఒక్కో రేటుకి ఒక్కో హాల్లో స్పెషల్ పూజలు చేస్తూ ఉంటారనమాట. ఇదంతాను ఓపెన్ ప్లేస్. మనము ఆన్లైన్లో అమౌంట్ పే చేసి కూడాను మన పేరు మీద పూజలు చేపించుకొని ప్రసాదం కూడాను మనం తీసుకోవచ్చు. అన్నవరం అంటేనే ప్రసాదం ఫేమస్ కదండి. అన్నవరం ప్రసాదం, అమ్మ, ఆవకాయ ఇవన్నీ ఎప్పుడూ స్పెషలే కదా.
ఇదండి పిఠాపురం అన్నవరం టూర్. మేమైతే మళ్ళీ ఆఫ్టర్నూన్ 4:00కి ట్రైన్ ఉంటే మళ్ళీ స్టార్ట్ అయ్యి విజయవాడ అయితే రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.